ఈ పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. సో ఈరోజుకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చూద్దాము. యాక్చువల్లీ ఎస్టర్డే ఐ హ్యావ్ గివెన్ ద టాపిక్. సో డిడ్ యూ సీ దట్? నిన్ననే మన టాపిక్ ఏంటో ఇచ్చాను. సో లెటర్ మనం పక్క నెంబర్ని కూడా మనం యాడ్ చేద్దాము గ్రూప్లో. సో దట్ దే కెన్ సీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చర్చికి లేదా మందిరానికి దశమ భాగం కానీ కానుకలు ఇవ్వడం కానీ అవసరమా? ఎందుకు అవసరం? రెండవది, పాస్టర్ లేదా సేవకుడు పని చేసుకోవచ్చా? లేదా ఆయన జీతం ఏంటి? అసలు ఆయనకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన జీతం ఎలా సంపాదించుకోవాలి? రెండవది, సంఘానికి బాధ్యత ఏంటి? పాస్టర్ జీతం ఏంటిది? సంఘం బాధ్యత ఏంటిది? సంఘానికి దశమ భాగం కానుకలు ఇవ్వచ్చా? అవసరమా? ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆఫ్ మై ఓన్ వర్డ్స్, బట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో లెట్ us see that. ప్రశ్న ఏంటిదండి ఈరోజు? చర్చికి దశమ భాగము కానుకలు ఇవ్వడం అవసరమా? నెంబర్ 2, సేవకునికి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తారు? నెంబర్ 3, చర్చికి వచ్చేటువంటి సంఘస్థులు లేదా క్రైస్తవునిగా పిలువబడే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి? ఈరోజు మనం చూద్దాం. అందరం కలిసి సంఖ్యాకాండం తీద్దామా? సంఖ్యాకాండం 18వ అధ్యాయం, పేజ్ నంబర్ 126. 18వ అధ్యాయము. ఇందులో 32 వచనాలు ఉన్నవి. దీనిని మనము క్లుప్తంగా చూద్దాం. ఈ అధ్యాయాన్ని మొత్తం క్లుప్తంగా చూద్దాము విత్ ఇన్ ద లిమిటెడ్ టైం. మనకున్నటువంటి కొద్ది సమయంలో క్లుప్తంగా మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూద్దాం. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి, ఫాలో అవ్వాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి బాగా శ్రద్ధగా వింటే మీరు లింకప్ చేసుకోవచ్చు టాపిక్ టు టాపిక్. ఓకే, లెట్ us బిగిన్. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో మొదట చూడండి, బాగా శ్రద్ధగా వినండి. మొదటి వచనం, యెహోవా అహరోనుతో ఇట్లా, నేను ఎవరితో అంటున్నాడు? అహరోనుతో. అహరోను ఎవరు? మోషే యొక్క సహోదరుడు. సో మోషే, మిరియాము, అహరోను. ఈ అహరోను ఎవరి వంశం అంటే ఏ గోత్రానికి చెందినవాడు? అందరూ వినాలి. ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రం. లేవి గోత్రపు వంశస్థుడు లేదా గోత్రస్థుడు అహరోను. ఈ అహరోనుతో దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు అంటే దాని అర్థం ఏంటి? మీరు బాగా గమనించండి. ఈ మాటలు ఓన్లీ అహరోనుతో మాత్రమే చెప్తున్నాడు. లేవి గోత్రం అంతటితో చెప్పట్లేదు. లేవి గోత్రంలో అహరోనును సపరేట్ చేసి అహరోను కుటుంబంతో, అహరోను సంతతితోటి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? పరిశుద్ధ స్థలములో సేవ విషయంలోని దోషములకు నీవే ఉత్తరవాదులు. నీవును నీ కుమారుని యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. అనగా పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీది, మీ వంశంది, అహరోను వంశంది. ఓకేనా? నెక్స్ట్ 6వ వచనం చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షము గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. ఈ వచనం అర్థమైందా? ఒకసారి చూడండి క్లియర్గా. ఈ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుదాం. ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట?
ఎంతమంది ఎన్ని గోత్రాలు ఉన్నాయి మనకు? 12 గోత్రాలు. 12 గోత్రాల వారితో మొదటి నుండి 12 వరకు నిలవబెట్టి మీ సహోదరులందరిలో, మీ అన్నదమ్ములందరి గోత్రాలలో ఈ ఒక్క గోత్రాన్ని, ఎవరిని? లేవి గోత్రాన్ని నేను సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు 12లో ఒకటి పోతే ఎన్ని ఉంటాయి? 11 గోత్రాలన్నీ ఒక సైడు, లేవి గోత్రము ఒక సైడు. సో ఈ 11 గోత్రాలతో ఏమని చెప్తున్నాడు 6వ వచనంలో? ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి, ఇశ్రాయేలీలు అంటే ఎవరో కాదు, 12 గోత్రాల వారే, ఇశ్రాయేలీల మధ్యలో నుండి లేవీలైన మీ సహోదరులను సపరేట్ చేసుకున్నాను. ఈ 12 గోత్రాల నుండి సపరేట్ చేసుకున్నాను. వారి పని ఏంది? దేని కొరకు సపరేట్ చేసుకున్నాను? ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయడానికి. కేవలం ఇప్పుడు వినండి, ఈ యొక్క లేవీలు అహరోను వంశస్థుల పని ఏంటండి? వారి యొక్క కేవలం పని ఏంటో తెలుసా? సేవ చేయడమే. ప్రత్యక్షపు గుడారము సేవ చేయాలి, యాజకత్వము జరిగించాలి. ఇది దేవుడు లేవీలకు అహరోనుకు అప్పగించిన పని. 12 గోత్రాలు, లేవి గోత్రం, లేవి గోత్రంలో మరలా అహరోను వంశం. అహరోను ప్రధాన యాజకుడు, లేవీలు, ఆ తర్వాత 11 గోత్రాలు. క్లియర్? సో దేవుడు ఏమంటున్నాడు 2వ వచనంలో? మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను, వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. అర్థమైంది? ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఐ విల్ మేక్ క్లియర్. 11 గోత్రంలో నుండి లేవీలను బయటికి తీసుకుంది. ఇప్పుడు లేవీలంతా ఒక సమూహంగా ఉన్నారు. కానీ ఈ సమూహం అంతా ప్రత్యక్ష గుడారాల్లో పనిచేస్తున్నారా? లేదు. ప్రత్యక్ష గుడారాల్లో పనిచేసేది ఎవరు? అహరోను వంశం. క్లియర్? ఈ గోత్రాలంతని సపరేట్ చేసుకున్నప్పటికీ అందులో నుండి అహరోన్ని వంశస్థులను ప్రత్యక్ష గుడారాలను పనిచేయడానికి చేసుకున్నాడు. మరి వీళ్ళున్నారుగా లేవి గోత్రకులు, వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళకి సపోర్టుగా ఉంటూ మందిర విషయంలోను పరిచర్య విషయంలోను, అందుకే 3వ వచనం ఏమున్నది? వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. క్లియర్? ఇప్పుడు అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏంటంటే చర్చ్ ఉంది, సేవకుడు ఉన్నాడు. క్లియర్? సో క్రైస్తవులు ఉన్నారు. లోకంలో నుండి క్రైస్తవులను సపరేట్ చేసిండు, లేవి గోత్రాన్ని సపరేట్ చేసిండు. ఇప్పుడు ఈ లేవి గోత్రంలో నుండి మళ్ళీ ఎవరిని సపరేట్ చేసిండు? సేవకులను. సేవకులు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి? సేవకుని, చర్చిని కాపాడాలి. అర్థమైందా? అదే ఇక్కడ దేవుడు 3వ వచనంలో ఏమన్నాడు? వారు నిన్నును అంటే అహరోనును వారి కుటుంబాన్ని, ఎవరైతే యాజకత్వం పరిచర్య చేస్తున్నారో ప్రత్యక్ష గుడారంలో, వారిని ప్లస్ దేన్ని మరలా గుడారమును కాపాడాలి. గుడారమును అంటే మందిరాన్ని, నిన్నును అంటే యాజకుడిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? లేవీయులది. క్లియర్? ఈ లేవీయులైనా అహరోన్లైనా వీరు మొత్తం కలిసి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తూ ఉన్నారు. వీరు ఏ పని కూడా చేసుకోకూడదు, వీరి కొరకు ఏమి కూడా సంపాదించుకోకూడదు. ఆ వచనం ఎక్కడుందో తెలుసా? పాలు లేదు అని 24వ వచనం చదవండి. అయితే 20వ వచనం చదవండి ఒకసారి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో అంటే మిగిలిన 11 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ వారి దేశంలోనూ చదవండి. నీకు అనగా ఎవరు ఇక్కడ? అహరోను, లేవి గోత్ర. అహరోనుకి స్వాస్థ్యము కలుగదు. నెక్స్ట్, వారి మధ్య నీకు పాలు. అంటే అహరోను
మిగిలిన గోత్రాలు స్వాస్థ్యము వారు ఏదైతే సంపాదించుకుంటారో, వారు ఏదైతే చేసుకుంటారో వారి వల్ల నీవు ఉండొద్దు, వారికి నీకు సంబంధము లేదు. ఎందుకు అంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? నీ స్వాస్థ్యము, చివరి వచ్చిన చదవండి, అదే వచనంలో చివరి భాగం. ఎందుకనగా నీ స్వాస్థ్యము ఎవరు అంటున్నారు? దేవుడు యాజకునితో ఏమంటున్నాడు? నీ స్వాస్థ్యము నేను, కాబట్టి నీ కొరకు నువ్వు ఏది చేసుకోవద్దు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రశ్నకు వద్దాం. సేవకులు ఏం చేయాలో? ఓన్లీ ఏం చేయాలమ్మా? పరిచర్య చేయాలి. సేవకులు ఎక్కడ ఉండాలా? ప్రత్యక్ష గుడారంలోనే ఉండాలా, పరిచర్యలోనే ఉండాలా. ఏ పని వారు చేయొద్దు, బయటికి పోవద్దు. వారికి ఎలాంటి స్వాస్థ్యము లేదు, వారికి ఎలాంటి పాలు లేదు, ఏమీ లేదు. మరి ప్రశ్న ఏంటంటే, మరి ఫుడ్ ఎట్లా వాళ్ళకి? మందిరం నుండి బయటికి గడప దాటొద్దని దేవుడు చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఫుడ్ నుంచి వస్తుంది, తిండి ఎక్కడి నుంచి వస్తుంది, వారి పోషణ ఎలా అవుతుంది, వారి బాధ్యత ఏంది, మరి వారి జీతం ఏంది? గమనించరా? ఒకసారి మీరు బాగా గమనిస్తే, మనం ఇంతసేపు లేవీల బాధ్యత ఏంది? లేవీల బాధ్యత ఎస్, నౌ యు ఆర్ ఫాలోయింగ్ ద పాయింట్. లేవీల బాధ్యత ఏంటంటే యాజకుడిని, గుడారమును కాపాడాలి. క్లియర్? యాజకుని బాధ్యత ఏంది? మందిరమును, ప్రత్యక్ష గుడారమును, పరిచర్యను జరిగించాలి. యాజకుడేమో పరిచర్య జరిగించాలి, సేవ చేయాలి, దహన బలులు, నైవేద్యములు, అర్పణములు అవన్నీ అర్పించాలి, ధూప నైవేద్యములు వేయాలి. క్లియర్? సో ఈ యొక్క అహరోను బాధ్యతను ఎవరు తీసుకుంటారు? లేవీలు తీసుకున్నారు. లేవీలు అహరోను బాధ్యతను, గుడార బాధ్యతను వీరు తీసుకున్నారు. మరి వీరి బాధ్యత ఎవరికి ఇచ్చింది దేవుడు? అర్థమైందా? సపరేట్ చేసిండు, మీరు ఏ పని చేద్దారంటే మరి వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి చూద్దామా? ఇప్పుడు అర్థమైందిగా పాయింట్. మరి సేవకునికి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుండి సేవకుడు జీతం సంపాదించుకోవాలి? సేవకుడు ఆ పోషణ ఎలా వాళ్ళు నెట్టుకు రావాలి, వారి కుటుంబాలను ఎలా వారు పోషించుకోవాలి చూద్దాం ఒకసారి. 8వ వచనం చదవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను గమనించండి. ఇప్పుడు అహరోను ఎవరు? మందిరములో, ప్రత్యక్ష గుడారంలో పరిచయం చేసేటువంటి యాజకుడు. అహరోనుతో ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయులు, మీరు బాగా గమనించండి అమ్మా, ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. ఏం పని? ఒక నిమిషం, ఇక్కడ మనకు క్లియర్గా అవపడుతుంది. అహరోను పని ఏంటి? ఇశ్రాయేలీయులు ఇచ్చేటువంటి ప్రతిష్టార్పణములను కాపాడే పని అహరోనుది. క్లియర్? నవ్వు చూడండి, పని ఇచ్చిన దేవుడు, మరి పనికి తగిన జీతం ఎక్కడి నుంచి రావాలో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఏమని? అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైనా ఒక సేవకుడు పచ్చలోని పోతున్నాడు అంటే ఫస్ట్ ఏం చేస్తారు? సేవకుని ఏం చేస్తారు? సేవకుని పోనీ పాతకాలంలో రాజులు నియమించాలంటే మొదట వాళ్ళు ఏం చేసేవారు? రాజుల్ని ఎలా నియమించేవారు? ఎస్, అందుకే కదా సమూయేలు దావీదుతో పోయినప్పుడు బూరలో నూనెను నింపుకొని, తైలమును నింపుకొని పోయి తైలమును పోసి అభిషేకించి రాజుగా ప్రతిష్ఠించింది కదా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని మనము అంటే దేవుడు అభిషేకించాడు అంటే ఆ అభిషేకం దేనికి సాదృశ్యం అంటే ఈ పని విషయమై ఇది నిత్యమైన కట్టడ, ఈ పని విషయమై సేవ విషయమై ఇతడికి నిత్యమైన కట్టడ. అంటే ఇక నిత్యము ఇతను సేవకుడిలాగే ఉంటాడు అభిషేకించి. అందుకే వాక్యం క్లియర్గా తెలుస్తుంది, అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడగా నేను నియమించి ఉన్నాను. కట్టడ వలన నీకును నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. అయిపోయింది. పని ఇచ్చిండు,
ఇప్పుడు నీకు ప్రతిఫలం ఎంత కావాలి, జీతం ఎంత రావాలో దేవుడు చెప్తున్నాడు. ఏమని? అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినదేమనగా. ఇప్పుడు గమనించండి, ఇక మీకు బాగా నేను పిలిచిన, సపరేట్ చేసిన, మీకు ఏది చేయొద్దని చెప్పినా, ఏది నువ్వు వండుకో అంటే నువ్వు పోషించుకోవద్దు, నువ్వు కష్టపడొద్దు, నువ్వు బయట ఏది సంపాదించుకోవద్దు అని చెప్పిన, అప్పగించిన. మరి పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కదా, పిలిచిన దేవుడు పోషిస్తాడు కదా. ఆ పోషణ ఎక్కడి నుంచి వస్తుందో మీరు గమనించాలి బాగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీకు రావాల్సినది ఏమనగా. మనుషులు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నారా? చింటూ, ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నాడు? సేవకునితో. యాజకుడు ఏమని చెప్తున్నాడు? నీకు రావాల్సినది ఏమనగా వారి నైవేద్యములన్నింటిలో, అనగా ఎప్పుడైతే మిగిలిన 11 గోత్రాల వారు నైవేద్యము తీసుకొని దేవుని మందిరానికి వస్తారో, ప్రత్యక్ష గుడారానికి వస్తారో, వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నింటిలోనూ నీకును నీ కుమారునకును అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని. అర్థమైందా? యాజకునికి, సేవకుని కుటుంబానికి, వారి వంశానికి ఆ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? సేవకుని పోషణ ఎవరి మీద అప్పచెప్పండి? దేవుడి బాధ్యత. మిగిలిన 11 గోత్రాలకు. మన టెక్నాలజీ మనం చెప్తే చర్చిలో యాజకుడు లేదా సేవకుని యొక్క బాధ్యత ఎవరి మీద అప్పచెప్పిండు? ఎవరి మీద అప్పచెప్పిండు? సంఘం మీద. క్లియర్? నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నా. వారు అర్పించు ప్రతి నైవేద్యములోను, పాప పరిహారార్థ బలిలోను, అపరాధ పరిహారార్థ బలిలోను, ప్రతి విషయంలో మీరు వాటిని తినవలెను. మీరు బయట సంపాదించుకోవద్దు. వారు మందిరంలోనికి ఏది తెస్తున్నారో అందులోనే మీకు భాగం. దాన్ని బట్టి మీరు పోషించబడాలి. నెంబర్ 2 చూడండి. ప్రతి మగవాడును, 10వ వచనం, దాన్ని తినవలెను, అది నీకు పరిశుద్ధముగా ఉండును. అదే రీతిలో 11వ వచనంలో ఏమంటున్నాడు? మరియు వారి దానములోను, వారు దానం చేసినప్పుడు, ఎప్పుడైతే వారు దానం చేస్తారో వారి దానములోను ప్రతిష్ఠింపబడినది ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీ, దానములు కానీ అర్పణములు కానీ నీవగును, నీకును నీ కుమారునకును నీ కుమార్తెకును నిత్యమైన కట్ల వల్ల వాటిని, అనగా ఎల్లకాలము శాశ్వతము అభిషేకమును బట్టి పరిచర్య నీకు కట్టడంగా ఇచ్చాను. తరతరముల వరకు యాజకత్వం చేసే బాధ్యత నీది. ఇన్ ద సేమ్ వే ఆ తరతరములు పోషించాల్సిన బాధ్యత ఇశ్రాయేలు. అర్థమైందా? ఆర్ యు ఫాలోయింగ్? ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ సాక్రిఫైస్, ఇన్ ఎవ్రీ ఆఫరింగ్, ప్రతి అర్పణలలో అవి నీ దగును అని ఎవరంటున్నారు? యెహోవా దేవుడు యాజకునితో అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నీ ఇంటిలోని పవిత్రులందరూ వారిని తినవచ్చును. 12వ వచనం, వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షరస ధాన్యంలో ప్రశస్తమైనది నీకు ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చారు? యాజకునికి ఇచ్చారు. నెక్స్ట్, మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలుచులు నీదగు. అర్థమవుతుందా? అంటే జంతువులలో కానీ ప్రథమ సంతానం, మనుషులలో కానీ ప్రథమ సంతానం వారి దేవుని మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఎవరిదవుతుంది? యాజకునిది. మనుషులు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నారా? దేవుడు చెప్తున్నారు. నెక్స్ట్, అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. అంటే మనిషినికి పుట్టిన ప్రథమ సంతానం మనం బలి ఇవ్వము, కానీ ఆ మనిషికి తగినటువంటి వెలను ఇచ్చి, డబ్బును కానుకగా ఇచ్చి విడిపించుకోవచ్చు. జంతువు అయితే బలి ఇవ్వచ్చు. క్లియర్? మనిషి అయితే దానికి తగిన రుసుము ఇచ్చి విడిపించుకోవచ్చు. అలా దేవుడు పని ఇచ్చి వారికి పోషణను అప్పచెప్పిండు. నెక్స్ట్ 17వ వచనం, అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి
ప్రతిష్ఠితమైనవి, వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటిని క్రొవ్వును దహింపవలను గాని వాటి మాంసమును నువ్వు అంటే దీని అర్థమైంది, మీరు మాంసమును తినొచ్చు కానీ బ్లడ్ను తినకూడదు. వాటిని దహించి ఏం చేయాలా అంటే మెయిన్ బ్లడ్ ప్రాణము కాబట్టి వాటిని దహించి ఇంపైన సువాసనగా నాకు ఇవ్వాలా. ఆ మాంసమును మీరు తినవచ్చని ఎవరికి చెప్తున్నాడు? యాజకుడికి, అహరోను కుటుంబానికి చెప్తున్నాడు. గమనించాలి బాగా. నెక్స్ట్ 19వ చూడండి. 18వ వచనం, అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదేనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడగా, అంటే మందిరములో ప్రతిష్ఠించే ప్రతి అర్పణను నీ కుటుంబానికి నేను నీకు. ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సమృద్ధి అయిన పోషణ ఇచ్చింది కదా దేవుడు. తర్వాత వస్తాయి పాయింట్ దగ్గర. నెక్స్ట్ చూడండి 19వ వచనంలో, అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధి నిత్యమైన స్థిరమైన నిబంధన. అలా తీసుకోవడము అది నిబంధన, అంతే. నువ్వు తీసుకోవాలా, నీ కుటుంబం తీసుకోవాలా. నెక్స్ట్ ఏమన్నాడు? మరియు యెహోవా అహరోనుతో ఇతరులను ఇవన్నీ ఇచ్చిన కాబట్టి వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగును, వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్య నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరితో చెప్పాడండి? కేవలము అహరోనుతోనే, అహరోను కుటుంబముతోనే. ఈ అహరోనుతో వచ్చినటువంటి వాటిలో ఏమేమి ఉన్నాయి? అర్పణములు కానీ, దానములు కానీ, ప్రతిష్ఠితములు కానీ, అల్లాడించే కానీ ప్రతి ఒక్కటి అహరోనుకు చెందాలి, యాజకునికి చెందాలి. అది బాధ్యత. క్లియర్? సో యాజకుని పోషించే బాధ్యత ఎవరిది? యాజకుని కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలీయులు. ఈరోజు సేవకుని కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరిది? సంఘానికి. కానీ బాధాకరం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం మర్చిపోతుంది. ఈ 11 గోత్రాల వారు ఇవన్నీ తీసుకువచ్చినప్పుడు యాజకులు ఎంతగా అభివృద్ధి చెందుతారు? అవునా కదా? అర్థమైందా? ఎగ్జాంపుల్, 11 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రాలు నుండి ప్రతి గోత్రం వారు ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి యాజకునికి ఇచ్చారు. ఇప్పుడు యాజకుని దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయి? రాజు గమనించండి, ప్రతి గోత్రంలో 10 రూపాయలు ఉన్నాయి. మొదటి గోత్రం నుండి 11 గోత్రం వరకు ప్రతి గోత్రం దగ్గర 10 ఉన్నాయి. ఆ 10లో నుండి దశం భాగంగా లేకపోతే కానుకగా ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చారు. వాళ్ళకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు 9 రూపాయలు వాళ్ళు ఉంచుకొని 1 రూపాయి ఎవరికి ఇచ్చారు? యాజకునికి ఇచ్చారు. కానీ ఈ 11 మంది తీసుకొచ్చిన తర్వాత యాజకునికి ఎన్ని రూపాయలు అయినాయి? 11 రూపాయలు అయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? 9 రూపాయలు ఉన్నాయి. వీళ్ళ 9 రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, 11 రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ 11 చేసేసరికి వీళ్ళకేమైంది? కథ వామో ఎదిగిపోతుండు, మిద్దెలు మేడలు కార్లు అన్నీ సంపాదించుకుంటున్నారు కదా. లాజిక్ అర్థమైందా? నువ్వు ఇచ్చింది 1 రూపాయే, నీ లెక్కనే అందరు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఆ అభివృద్ధిని చూసి సంఘం ఏమైపోయిందంటే నేటి దినాల్లో ఆయనకేం తక్కువ, ఆయనకి ఏం లేదని ప్రతి ఒక్కడు వాళ్ళు ఇచ్చే రూపాయి కూడా ఇవ్వడం మానేశారు. అందుకోసమైన ఈరోజు పరిస్థితుల్లో సేవకులు ఏమవుతున్నారు? సంఘం చేత పోషించబడలేక, సంఘము పట్టించుకోక, పరిచర్య చేస్తూ పని చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, రిక్షాలు దొక్కుకుంటూ, సైకిళ్ళ మీద తిరుగుతూ పరిచర్యను వదలలేక, ఇది నిత్యమైన నిబంధన కాబట్టి, నిత్యమైన కట్టడ కాబట్టి పరిచర్యను వదులుకోలేక, కుటుంబము పోషించబడక బయట పనులు వెతుక్కుంటూ, బయట ఉద్యోగాలు చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, ఎంతమంది లేరు మన నల్గొండలోని ఆటో దొరుకునేటోళ్ళు సేవకులు? ఎంతమంది కాలినడకన పోతూ మన పరిచయం చేస్తూ లేరు? ఈరోజు వారు ఈ స్థితికి దిగజారారంటే కారణం ఎవరో తెలుసా? సంఘము తన బాధ్యతను మర్చింది కాబట్టి సేవకుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అదే సంఘం ఏమంటుంది? ఈయన పరిచర్య చేయాలి కదా,
ఈయన పని ఏంది? దేవుని సేవ చేయాలి కదా. మరి ఈ చేయకుండా మళ్ళీ జాబ్ ఏంది, మళ్ళీ పరిచర్య ఏంది? మళ్ళీ అదే సంఘం ప్రశ్నిస్తుంది కదా. ప్రియ సహోదరుడా, నీ బాధ్యతల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు పోషించట్లేదు కాబట్టే బయటికి వెళ్తున్నావు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ వచ్చి మాకు ఇయ్యడు. సేవకునికి, ఏ సేవకునికి చేతిలో ఇదిగో 1,00,000 రూపాయలు ఇస్తున్నా, 10 లక్షలు ఇస్తున్నా, 10 కోట్లు ఇస్తున్నా నీ చేతిలో పెట్టడు. వాక్యంలోనే చెప్పి ఇది స్టార్టింగ్ పాయింట్. అహరోను ఏర్పరచుకున్న తర్వాత, లేవిని ఏర్పరచుకున్న తర్వాత, అహరోనును నేను ఏర్పరచుకున్నా, నా పని కొరకు ఏర్పరచుకున్నా. అందుకే ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు? వాళ్ళతో మీకు పొత్తు లేదు, వాళ్ళ జోలికి మీరు రావద్దు, వాళ్ళతో మీకు సంబంధం లేదు. అదే అహరోనుతో ఏమంటున్నాడు? మీకు వాళ్ళతో పాలు లేదు, వాళ్ళతో మీకు స్వాస్థ్యం లేదు. వాళ్ళ కోట్లు సంపాదించుకొని, వాళ్ళ అభివృద్ధి చెందని, ఏమైనా కానీ మీకు సంబంధము. వాళ్ళు బిల్డింగ్లే కట్టుకొని, కార్లే కొనుక్కొని, ల్యాండ్లే కొనుక్కొని, పొలాలే కొనుక్కొని, ఏమైనా కానీ వాళ్ళతో మీకు సంబంధం పాలు లేదు. నీ పాలు, నీ స్వాస్థ్యము లేదు. నువ్వు చేయాల్సిన పని కేవలం నా మందిరంలో ప్రత్యక్ష గుడారం ఎదుట పరిచర్య చేయాలి. క్లియర్ అని దేవుడు స్ట్రిక్ట్గా అహరోను చెప్పాడు. అదే అహరోను గురించి, లేవి గోత్రం గురించి మిగిలిన 11 గోత్రాల వారికి చెప్పాడు. ఇది నీ బాధ్యత. నువ్వు అర్పణములు తీసుకురావాలి, నైవేద్యములు తీసుకురావాలి, పాప పరిహారార్థ బలులు తీసుకురావాలి, నువ్వు దానములు తీసుకురావాలి, నీ ఇంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన 10వ భాగములు తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి చెందుతాయి? యాజకునికి మాత్రమే, లేవి గోత్రానికి కాదు. గమనించాలి, లేవి గోత్రము, అందులోనే యాజకుడు. ఇవన్నీ, ఈ మాటలన్నీ ఎవరితో చెప్పాడు? కేవలం అహరోనుతో చెప్పాడు. మరి ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ అహరోను కుటుంబానికి వెళ్ళినప్పుడు దేవుడు లేవి గోత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి వాళ్ళు ఎలా పోషించబడాలా? అర్థమైందా? లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందులో అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబం ఒక్కడికే ఇన్ని అవకాశాలు ఇచ్చిండు దేవుడు. నీవు నీ కుటుంబం తినొచ్చని. మరి మిగిలిన గోత్రంలో ఉన్న వాళ్ళంతా ఏం తినాలా? వారితో దేవుడు ఏమంటున్నాడు 12-20 వచనంలో, ఇదిగో లేవీలు చేయు సేవకు. ఇప్పుడు లేవీలతో చెప్తున్నమాట. లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా. మీరు గమనించండి, అర్పణముల విషయమై ఎవరికి అప్పచెప్పిండు దేవుడు? యాజకునికి, అహరోనుకి. 10వ భాగముల విషయమై ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? లేవీలందరికీ. దట్ ఈస్ ద పాయింట్. 10వ భాగములన్నీ ఎవరు తీసుకోవచ్చు? మిగిలిన లేవీలంతా. క్లియర్? ఈ 10వ భాగముల చేత ఈ లేవీలు, వారి కుటుంబాలు పోషించబడతాయి. అర్పణముల చేత ఈ యాజకుని కుటుంబము, వారి వంశము పోషించబడతాయి. ఇది దేవుడు పెట్టిన నిబంధన, స్థిరమైన నిబంధన. అదే రీతిలో లేవీలు ఇంకొక పని చేయాలి. ఏంటో తెలుసా? 22 వచనం, ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదుల యుద్ధులు. ఇశ్రాయేలీయుల మధ్యన వారి స్వాస్థ్యం ఏమీ ఉండదు. మరలా ఇశ్రాయేలీయుడు అంటున్నాడు ఏమని? మీకు వారితో స్వాస్థ్యము భాగము లేదు. మీరు కేవలము అహరోను కుటుంబమును, గుడారమును కాపాడడం మాత్రమే బాధ్యత అని చెప్తూ, ఇది మీ తరములకు నిత్యమైన కట్టడని చెప్తూ 24వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యమును సంపాదించుకోకూడదని చెప్పింది. మరియు యెహోవా మోషేతో ఎలా సెలవిచ్చారు? ఇది లేవీయులతో చెప్పిన మాట. ఇప్పుడు దేవుడు మోషే దగ్గరికి వస్తున్నాడు. అహరోనుకు చెప్పాల్సిన బాధ్యత అహరోను చెప్పాడు, లేవీయులకి ఇవ్వాల్సిన బాధ్యత లేవీయులకి ఇచ్చి వారి పోషణ ఎలాగో వారికి చెప్పి, ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు దేవుడు మోషేతో? చూడండి 26వ వచనం, నీవు లేవీయులతో ఇట్లా నువ్వు ఏమని, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన 10వ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ 10వ భాగములో 10వ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను.
28వ వచనంలో ఆ దశమ భాగం ఎవరికి ఇవ్వాలంటే మరలా 28వ వచనం చూడండి. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగాలన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణములు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. అర్థమైంది ఇక్కడ లాజిక్. ఇశ్రాయేలీయులు కేవలం దశమ భాగము తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? లేవి గోత్రానికి. ఈ దశమ భాగం తీసుకున్న తర్వాత ఆ దశమ భాగములో నుండి మరలా దశమ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? లేవీలు, యాజకులు. దిస్ ఇస్ ద ఆర్డర్. క్లియర్? ఇది నిత్యమైన నిబంధన. దశమ భాగం చెందాల్సింది లేవీలకు, ఆ దశమ భాగముల నుండి కూడా దశమ భాగం చెందాల్సింది యాజకునికి, అర్పణములు చెందాల్సింది యాజకునికి. ఈ రకము చేత దేవుడు ధన సేవకుని పోషిస్తాడు. నెక్స్ట్ చూడండి, దేవుడే క్లియర్గా అంటున్నాడు ఏమని? 29వ వచనంలో, మీకు ఇవ్వబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠ భాగమును దానిలో ప్రతిష్ఠించవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను, ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీలదని ఎంచవలెను. 31వ వచనం చూడండి, మార్క్ చేసుకోండి. ఇది మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చు. ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు ఏంటిదంట? గట్టి చదవాలి. ఏంటిది? నాట్ జీవము, వేజెస్, జీతము. సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాట ఏమని? మీరు ప్రత్యక్షపు గుడారములో పని చేయించున్నందుకు మీకు రావాల్సిన ఇది మీ జీతం. ఎవరివ్వాలి జీతము? సేవకునికి ఎవరు ఇవ్వాలా? సంఘం ఇవ్వాలి. ఆ సంఘం మర్చిపోయింది ఈరోజు. అందుకోసమనే సేవకుడు బయట జీతం కొరకు ఎత్తుకుంటున్నాడు. ఆ ఎత్తుకునే క్రమంలో ఏమవుతుందో తెలుసా? తన బాధ్యతకు ఆటంకం కలుగుతున్నది. సేవకుడు పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకొని సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం యొక్క బాధ్యత చేపట్టవలసిన భారం ఎవరిది? సేవకునికి. అందుకే మొదటి వచనం లేనాడు తెలుసా? ముందు జీతం గురించి మాట్లాడలే, పని గురించి మాట్లాడలే, దేని గురించి మాట్లాడలే. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? మొదటి వచనంలోనే 6వ దగ్గర, నీవును నీ కుమారును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు, ఒకవేళ సేవ విషయంలో ఏమైనా దోషము జరిగితే నీవే ఉత్తరవాది. ఎవరు? యాజకుడే ఉత్తరవాది. సంఘములో సేవ విషయంలో దోషము జరిగితే ఆ బాధ్యత ఎవరిది? సేవకుడిది. మేమే ఉత్తరవాది, మేము తీర్పు చెప్పుకోవాలి అక్కడ. రెండోది ఏమంటున్నాడు? నీవును నీ కుమారును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాది. యాజకత్వము చేసే పరిస్థితుల్లో క్రమములో ఏదైనా దోషము జరిగితే దానికి ఎవరు బాధ్యులు? మీరే, అనగా యాజకులే. అందుకే యాజకులు దోషము లేకుండా క్రమముగా పరిచర్య జరగాలి అంటే వారి మనస్సు ఎక్కడ ఉండాలా? సంఘము పైన, పరిచర్య పైన, సంఘ భారం పైన ఉండాలి. అలా ఉండాలి అంటే ఫస్ట్ సేవకుడు ఏ విషయంలో మైండ్ ఫ్రీ అవ్వాలా? కుటుంబ పోషణ విషయంలో, కుటుంబ భార విషయంలో. ఎలా గడుస్తుంది, ఎలా నడుస్తుంది, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి భారము, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే సేవని మనసులో ఉండవో సేవకుడు ఏం చేస్తాడు? పరిపూర్ణంగా సేవ పైన మాత్రమే దృష్టి ఉంచుతాడు. అలాంటి సందర్భంలో సేవల దోషము జరగదు. అనగా ఇక్కడ మనం ఎంటైర్గా మనం చూస్తే అధ్యాయంలో ఇరువురి మీద దేవుడు బాధ్యత వచ్చింది. ఏంటి ఆ బాధ్యత? సంఘానికి సేవ చేయవలసిన బాధ్యత ఎవరిది? సేవకునిది. ఆ బాధ్యత నువ్వు క్రమంగా జరిపించాలి. అందులో దోషం వస్తే నీవే ఉత్తరవాది. నెంబర్ 2, సేవకుని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానికి. ఆ పోషించే క్రమంలో ఏమైనా దోషం మాట్లాడితే బాధ్యత ఎవరిది?
సంఘాన్ని. అర్థమైందా? నేను చెప్తున్నానా? నా మాటలు చెప్తున్నానా? నా సొంత మాటలు చెప్తున్నానా? అంటే దీన్ని అడ్డం పెట్టుకొని నన్ను పోషించాలంటున్నానా? అవసరం లేదు నాకు. అందుకోసమే మన సంఘంలో కానుకలు కూడా పట్టట్లేదు. ఎందుకంటే నేను డబ్బు కోసం పరిచర్యకు రాలేదు. దేవుడు నాకు బలం ఇచ్చినంత కాలం పని చేసుకున్నాను. పని కూడా ఎందుకు చేస్తున్నానంటే సంఘం నుండి మనకు పోషణ లేదు కాబట్టి. ఎప్పుడైతే నాకు సంఘం నుండి మన పరిచర్య తగిన పోషణ వస్తుందో ఆ దినం నేను పరిపూర్ణంగా మానేస్తాను, పరిపూర్ణమైన సేవ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా కాన్షియన్స్ ఉంది, నేను ఉత్తరవాదిని. మీకు అంటే దేవుడు సంఘానికి అప్పగించిన కుటుంబాలకు బాధ్యత పట్టించుకోకపోతే దేవుడు వాడి గురించి తీర్పులో లెక్కడుగుతాడు. నువ్వు ఆ కుటుంబం గురించి ఎందుకు ప్రార్థించలేదు? ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? నువ్వెందుకు పట్టించుకోలేదు కుటుంబం గురించి? నువ్వెందుకు కుటుంబం గురించి ప్రార్థన చేయలేదు? అందుకే మనకు స్థిరమైన సంఘం ఉండాలి. ఎందుకనగా నీకు స్థిరమైన నీ తండ్రి అంటే కాపరి ఉండాలి. నీ కొరకు ప్రార్థించే, నీ బాధ్యతను స్వీకరించేటువంటి కాపరి ఉండాలి. అప్పుడు ఇరువురి మధ్య బాధ్యత ఉంటుంది. అర్థమవుతుందా? మనకి ఎప్పుడైతే స్థిరమైన కాపరి లేదనుకో నీ మీద బాధ్యత ఉండదు. అప్పుడు లెక్కలు ఏమడుగుతాం? ప్రభువా, నీ గురించి నన్ను అడగలేము, నా గురించి నువ్వు అడగలేము. అందుకే ఎవరైనా సరే ఒక సంఘానికి వెళ్తున్నాము అంటే స్థిరమైన స్థిరత్వం ఉండాలి. అప్పుడు ఇరువురి మధ్య ఏముంటుంది? బాధ్యతలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. ఇన్ ద సేమ్ వే లెక్క అడిగినప్పుడు నీ విషయంలో నేను ఉత్తరవాదిగా ఉండొద్దు, నా విషయంలో నేను ఉత్తరవాదిగా. సింపుల్ ఎగ్జాంపుల్ నరసింహ నా సంఘ అంటే నరసింహకు నేను సంఘ కాపరిని కాదు, నరసింహ విశ్వాసి కాదు అనుకుందాం. ఈరోజు క్లాక్ టవర్ పోయిండు, రేపు ఇంకో చర్చి పోయిండు, రేపు ఇంకో చర్చి పోయిండు, నల్గొండలో ఉన్న 40 చర్చలు తిరిగి వచ్చింది, రాగడ వచ్చింది, తిరిగి దినాలు వచ్చింది. ఇప్పుడు నరసింహకు స్థిరమైన సంఘ కాపరి ఎవరండి? ఎవరు చెప్పండి స్థిరమైన సంఘ కాపరి? ఇప్పుడు నరసింహ ఇంట్లో ఏదైనా బారు బాధ్యత అయితే ఎవరు రావాలి? 40 మంది పాస్టర్లు వస్తారా? ఏ సేవకుడు రావాలి? ఏ సేవకుడు రావాలి? ఈ రోజు ఈ చర్చి పోయిండు, రేపు ఆ చర్చి పోయిండు, రేపు ఆ చర్చి పోయిండు, ఏ సేవకుడు వస్తాడు? వాక్యం వింటున్న మీతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కొంతమందికి దరిద్రపు అలవాటు ఉంటుంది, 40 సంఘాలు తిరుగుతారు, అనగా స్థిరత్వం లేనటువంటి తిరుగుతారు. పరిస్థితి నువ్వు ఏ సంఘ విశ్వాసం, ఏ సంఘం నీ కొరకు బాధ్యత చేపట్టాలి? రెండవ రోజున తీర్పు దినాన నువ్వు ఒక రోజు అనొచ్చు, ఇగో ఈ సేవకుడు నా కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే రాలే, పరిచర్య చేయలే, నన్ను ఆదరించలేని. దేవుడిని అడిగే ప్రశ్న ఏంటంటే నీ సంఘ కాపరి ఎవరండి? ఫస్ట్ వాస్తవానికి ఎవరైనా పాస్టర్గా సేవ అంటే ప్రార్థన చేయాలి, దట్ ఈస్ అనదర్ పాయింట్. బట్ స్థిరమైన నీ ఆత్మీయ తండ్రి ఎవరు? నీ బరువు బాధ్యత స్వీకరించే తండ్రి ఎవరు నీకు చెప్పు. ఈ 40 మందిలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఆన్సర్ ఉన్నా మన దగ్గర. అలాంటప్పుడు నీ కొరకు ఎట్లా చేస్తాడు? ఎందుకు అంటే ఒక సేవకునికి ఒక సంఘాన్ని అప్పగించిండు, వారి బాధ్యత మాత్రమే అప్పగించిండు. ఇంకొక పాస్టర్కి వారి బాధ్యత అప్పగించిండు. వేములపల్లి, చెట్టుపాలెము, మిర్యాలగూడలో చర్చ్ ఉంది, వేములపల్లిలో చర్చ్ ఉంది, చెట్టుపాలెం చర్చ్ ఉంది. ఏ చర్చి కాపరికి ఆ ఊరిని అప్పగించిండు. అర్థమైందా? ఇప్పుడు చెట్టుపాలెం వ్యక్తి వచ్చి ఇగో ఈయన వేములపల్లి అయినా ప్రార్థన చేయలే, మా ఇంటికి రాలంటే అని ఉందా? నీ కాపర్ ఎడిపోయిండు, నీ కాపర్ లేడా అంటే నువ్వేం చేస్తావు? క్వశ్చన్ ఏంటంటే నేను అడుగులే అంటే మరి పోనప్పుడు నీకోసం ఎట్లా చేస్తాడు? ఈయన మీద ఎట్లా చేస్తాడు అంటే లాజిక్ వస్తుంది. సో ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వాక్యం, సేవకులు పరిపూర్ణంగా సేవ చేయడానికి కూడా కారణము వారు బయట ఉద్యోగాలు చేసుకోవడం, నెంబర్ 1, బయట పనులు వెతుక్కోవడం, జీవన ఆధారం పోషణ లేక వారు బయటికి వెళ్ళడం. కారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇంత దుస్థితి వస్తుంది అంటే సంఘం పట్టించుకోకపోవడం, సంఘము దేవునికి ఇవ్వకపోవడం, దేవుడు నియమించిన బాధ్యతను మరవడం. మరి ఇంతవరకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఈ విషయాలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడాడు. సేవకుని కుటుంబ బాధ్యత ఎవరిది? సంఘానికి. సంఘము ఏదైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటే, అవసరతల్లో ఉంటే, నలిగిపోతుంటే, వేదనలో ఉంటే ఆదరించాల్సిన బాధ్యత, సపోర్ట్ నడవాల్సిన బాధ్యత, వెంట ఉండి నడిపించాల్సిన బాధ్యత, సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది?
ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి పదంలో ఆత్మీయతలో నడుస్తూ ఉంటుంది. ఈరోజు నా విషయానికి వస్తే బాధాకర విషయము, మార్నింగ్ 8కి వెళ్తే మరలా 6కి వస్తాం స్కూల్కి పోయి. ఈ మధ్యలో మన కుటుంబాలు ఇబ్బంది జరిగితే ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ్యత ఏంది? పరిపూర్ణంగా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, సపోర్టుగా ఉండాలి, సేవ చేయాలి. సంఘం పరిచయం అంటే ఏంటంటే అర్థం, సంఘ సేవ అంటే అర్థమైంది ఏ గోడలు దులుపడమా, రంగులు వేసుకోవడమా, నీట్గా చేయడమా? పరిచయం చేస్తున్నా అంటే సంఘాన్ని మంచిగా అద్దాల మేడలో ఉంచడమా? పరిచర్య అంటే అసలు అర్థమేంటి? దేవుడు ఏమన్నాడు? పాప పరిహారార్థ విషయంలోనూ ప్రతి విషయంలోనూ దోషము రాకుండా చూసుకోవాలి అంటే దాని అర్థమైంది, కుటుంబాలలో ఎవరైనా పాపము చేసి వస్తే వారి పాప పరిహారార్థ బలిగా వారి పాపమును తీసివేస్తున్న బాధ్యత ఎవరిది? నీది. నువ్వు నా దగ్గరికి ఆ బలిని తీసుకొచ్చి నాకు నైవేద్యంగా ఇస్తే నేను దాన్ని స్వీకరించి వారి మీద ఉన్న పాపాన్ని నేను కొట్టివేస్తాను. ఇది సేవకుని బాధ్యత. క్లియర్? ఈ బాధ్యతను మనం మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే ఆ బలిని, ఇక్కడ మీరు పాయింట్ గమనించండి, ఆ కుటుంబము పాపము చేసిందని గ్రహించినప్పుడు వాడు ఏం చేస్తాడు? నైవేద్యం తీసుకొస్తాడు, అర్పణ తీసుకొస్తాడు. ఆ అర్పణలో భాగము సేవకుని జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆ కుటుంబానికి ఏ కాన్షియన్స్ ఉండాలి? నేను పాపము చేస్తున్నానా లేదా? అది గ్రహింపు ఉన్నప్పుడే తీసుకొస్తాడు. నెంబర్ 2, దేవుడు అప్పగించిన బాధ్యత గ్రహించి మనసులో ఉన్నప్పుడు తీసుకొస్తాడు. ఈరోజు మీరు తీసుకురాకపోండి, ఎందుకంటే నేను తీసుకురాని చెప్పను. వాక్యం చెప్తుంది మీరు తీసుకొస్తే అది మీకు ఆశీర్వాదం, తీసుకురాకపోతే ఆ బాధ్యత మీదే, నాకు సంబంధం లేదు. నేనైతే చేతులు కడిగేసుకుంటాను. చెప్పడం నా బాధ్యత వరకే, చెప్పడం వరకే నా బాధ్యత. ఏం చెప్తున్నా? దేవుని మందిరానికి మీరు తీసుకురాకపోండి, కానీ సేవకుని యొక్క బాధ్యత ఎవరిది? సంఘానికి. ఈరోజు చిన్న చిన్న మారుమూల విలేజెస్లో, గ్రామాలలో, ఎక్కడో అడవుల మధ్య, ట్రైబల్స్ మధ్య, శత్రువుల మధ్య పరిచయం చేస్తున్న కుటుంబాలు, సేవకులు ఉన్నప్పటికీ ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళని ఒక పూట గిడ పడుచుకోవాలనే విశ్వాసం ఉన్నారు. లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు, బంగ్లాలు ఉంటాయి, వెల్ సెటిల్ లైఫ్ ఉంటాయి, కోట్లు ఉంటాయి, కానీ సేవ విషయం వచ్చేసరికి పడుచుకోరు. అన్నప్పుడు వెళ్ళిపోవాలి సేవకుడు. ఉన్న సింపుల్ లాజిక్, ఇంట్లో దొరకకపోతే బయటికి వెళ్తాం, అవునా కాదు? ఇంట్లో ఒక వస్తువు లేకపోతే బయటికి వెళ్ళి అడుగుతాం. సేవకుడు కూడా ఇంట్లో దొరకట్లేదు కాబట్టి బయటికి వెళ్ళి అందరి దగ్గర అడుక్కుంటున్నాడు. అంతే, ఇంకంత మించి తెలిసిన వాళ్ళ దగ్గర. ఒక విలేజ్ పోతే ఆవర్లో ఎవరో మనకు పరిచయం ఉన్నదో, ఇంకో విలేజ్ పోతే ఆవర్లో పరిచయం ఉన్నదో. ఎంతమంది మీకు ఫోన్ కాల్స్ రాలి ఒక పాస్టర్ నల్గొండ వచ్చినప్పుడు? మీ సంఘాపరేనా కాదు, మీకు ఏదో పరిచయం ఉన్న ఒక కాపరి వచ్చి మీ ఇంటికి ఎన్నిసార్లు దర్శించాలి? ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు మీకు ఫోన్ కాల్స్ రాలి? అంటే దాని అర్థమైంది, అవి ఆ దుస్థితి పట్టింది ఒక పాస్టర్. అక్కడికి వెళ్తే ఒక 4 రూపాయలు వస్తాయేమో, ఈరోజు నా కుటుంబం గడుస్తుందేమో. మీకు తెలియదా మీ కుటుంబంలో ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలియదా? కుటుంబం ఎలా పోషించబడుతుందో మీకు తెలియదా? ఎడ్యుకేషన్ పరంగా పిల్లల పట్ల ఎలాంటి ఫీజులు ఉన్నాయో మనకు తెలియదా? మరి అయ్యే కదా పాస్టర్ కుటుంబానికి కూడా ఉండేది. కానీ అవన్నీ తెలిసిన ఒక సంఘం ఏముంటుంది? నువ్వు సేవ మాత్రమే చేయాలి, నువ్వు సేవ మాత్రమే చేయాలి. ఎస్, చేస్తాడు. మరి వాళ్ళ బాధ్యత, నీ ఇంట్లో ఉన్న అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కదా, మరి అవి ఎవరు తీర్చాలి? నువ్వు సేవ ఉన్న బాధ్యత నీకు తెలిసినప్పుడు సేవకుని పోషించే బాధ్యత నీకెందుకు గుర్తుకు రావట్లేదు? ఈరోజు మన సంఘం గురించి ఒకటే మాట్లాడాలి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ చర్చ్కి అయితే పోతున్నావో ఆ చర్చ్ యొక్క కాపరి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు పడుచుకుంటున్నావా? దశభాగం ఇస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? ఏదైనా ఫంక్షన్లు జరిగితే, ప్రోగ్రామ్స్ జరిగితే ఎన్ని వేలు ఖర్చు పెడతాం కదా. దరిద్రం ఏంటంటే పెళ్లి జరిగింది మన ఇంట్లో, ఆ పెళ్లి కూతురు మేకప్ ఖర్చు చేసేంత ఖర్చు, ఆ ఖర్చులో 10వ భాగంగా మనం ఆ పెళ్లి చేయడానికి వచ్చినటువంటి కాపరికి ఇయ్యం. లిటరల్గా ఒక పెళ్లి సందర్భంలో ఒక పెళ్లి కూతురికి ఆ పెండ మొత్తం సెట్ చేయడానికి, మొఖాన ఆ మేకప్ని మొత్తం సెట్ చేయడానికి
20-30 వేలు ఖర్చు పెట్టింది మేకప్కే. కేవలం ఒక వ్యక్తిని పిలిపించుకొని, బ్యూటిషియన్ని పిలిపించుకొని ఆ గంట సేపు 2 గంటలో స్టేజ్ మీద నిలబడడానికి 30 వేలు ఖర్చు పెట్టింది మేకప్ వరకు. అదే 30 వేలు కాపరికి ఇస్తుందా? కానుకగా అక్కడనే గుండెకి వస్తుంది, దెబ్బకే గుండెకి వస్తుంది. అంటే గమనించండి, దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. కానీ అదే పెళ్ళైన తర్వాత కుటుంబంలో భర్త కొడుతానో, భార్య కొడుతానో, లేకపోతే తిడుతానో, సమస్య వస్తున్నా ఎవరి దగ్గరికి పరిగెత్తుతుంది? మళ్ళీ అయ్యా ఇట్లా ఉంది, ప్రార్థన చేయమని, సమస్య తీరాలి, ప్రార్థన చేయమని. సంతోషంలో ఉన్నప్పుడు సేవకుడు గుర్తుకు రాడు, ఇబ్బందులు ఉన్నప్పుడు గుర్తొస్తాడు. డబ్బులు ఉన్నప్పుడు సేవకుడు గుర్తుకు రాడు. ఏమీ లేకుండా మరలా అడుగంటి పోయినాక అయ్యా మా ఇంట్లో ఏమి లేవయ్యా, పూట గడవట్లే, ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయవాలి, దేవుని వేడుకోవాలి. ఇలా ఉంది పరిస్థితి నేడు క్రైస్తవులు తిన్నాను ఇలా జీవితాల్లో, కుటుంబాల్లో, చర్చెస్లో. కానీ మన సంఘం అలా ఉండకూడదు. అలాగని వారాన్ని మించి దేవుడు అడగట్లేదు, నీ కలిగిన దాంట్లో ఇవ్వమంటున్నాడు. ఆ ఉద్దేశంతో మన సంఘంలో కానుకలు ఎప్పుడో బంద్ చేశాను. నువ్వు వేస్తున్నావు అని ఎవరైనా అడుగుతున్నానా? నేను ఎందుకు వేయాలని నేను అడుగుతున్నానా? నువ్వు ఇస్తున్నావు ఏంటో దేవుడు తెలుసు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇవ్వాలనుకున్న వాళ్ళు 100% ఇస్తారు. ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు పర్సులో ఉన్న ఇవ్వరు, మనం కానుకలు దగ్గరికి తీసుకొచ్చినా ఇవ్వరు. అలాంటప్పుడు ఎందుకు బలవంతంగా ఇవ్వడం? అందుకే మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. అందును బట్టే మన సంఘంలో కానుకలు బంద్ చేసి ఒక బాక్స్ పెట్టామంటే అది పేరుకే ఉంటుంది. నువ్వు ఇయ్యకు, కానీ రహస్యమందు నీ తండ్రి చూస్తూ ఉన్నాడు కదా, ఏ మనసుతో ఇస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, నీకు కలిగినది ఎంత ఇస్తున్నావో అవన్నీ దేవుడు చూస్తూ నీకు నువ్వు ఎంత ఇస్తావో దాన్ని 200 ప్రతిఫలం ఇస్తావు. నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు ఇస్తావు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు 10,000 ఇస్తావు. ఆయన దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది ఇప్పుడు నెంబర్ కదా. అందుకే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? 2 విషయాలు. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో నుండి దేవుడు 3 వ్యక్తులతో మాట్లాడాడు. ఎవరెవరితో చెప్పండి అమ్మా, ఎవరెవరితో? దయచేసి చున్నీలు వేసుకుందాము. ఇక్కడ మనకు సింబల్ కూడా ఉంది. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అహరోనుతో. అహరోనుతో ఏమనిపాడు? అహరోను ఎవరు? అహరోను సేవకుడు, యాజకుడు. అది ఎందులో నుంచి? మళ్ళీ లేవి గోత్రంలో నుంచి సపరేట్ చేయమని యాజకుడు. ఇతరులతో ఏమంటున్నాడు? నీ పని ఏంది? అహరోను పని ఏంటి? ఏం పని రా అహరోను పని? ప్రత్యక్షపు గుడారపు సేవ నీ పని. నువ్వు ఎలా పోషించబడాలి అంటే, ఇదిగో లేవీలలో నుండి వచ్చే 10వ భాగం ద్వారాను, ఇశ్రాయేలు ప్రజలలో నుండి వచ్చేటువంటి అర్పణల ద్వారాను నువ్వు పోషించబడతావు. నువ్వు బయట ఏ పని చేసుకో, నీ పని ఇది, నీ జీతం ఇది. సాక్షాత్తు దేవుడే అన్నాడు జీతం అని. అయిపోయింది. నెక్స్ట్ ఎవరి దగ్గరకు వచ్చిండు? నెక్స్ట్ ఎవరి దగ్గరకు వచ్చిండు? 21వ వచనంలో లేవీల దగ్గరకు వచ్చిండు. లేవీలు మరి ఎలా పోషించబడాలి అంటే, లేవీల పని ఏంటిది? ఇప్పుడు 3వ వచనం ప్రకారము అహరోను పని, అహరోను కుటుంబం గురించి, గుడారం గురించి, వాడి గురించి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? లేవీలు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే మొదటి వ్యక్తిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఆ 5వ అంటే ఆ మొదటి వ్యక్తితో దేవుడు మొదటి అన్నతో ఏమనంటే, పెద్ద అన్నతోటి, ఇదిగో నువ్వు మందిరంలో ఉండి పరిచర్య చేయాలి. బాగుంది. నువ్వు నీ మిగిలిన అన్నదమ్ముల వల్ల నువ్వు సంపాదించుకోవద్దు, అన్నదమ్ముల వల్ల నువ్వు బిల్డింగ్లు కట్టుకోవద్దు, అన్నదమ్ముల వల్ల నువ్వు ఏం చేసుకోవద్దు. అది ఎప్పుడు రావాలి? ఎప్పుడు నువ్వు నీ వనరును సంపాదించుకోవద్దు. అంటే వారి వల్ల నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకోవద్దు. బాగుంది, ఇది నీ పని. ఇది అప్పుడు ఏమన్నాడు? మరి నీ పోషణ ఎలా పోషించబడాలి అంటే, అప్పుడు మిగిలిన 4 అన్నదమ్ములు పిలిపించి, ఇదిగో నేను ఈయనని ఈ పని కొరకు సిద్ధపరచుకున్నా, ఈయన ఏ పని చేయడు. ఇప్పుడు ఈ అన్న గురించి, అన్న కుటుంబం గురించి, ఆయన బాధ్యత గురించి ఎవరికి అప్పచెప్పిండు? మిగిలిన 4 అన్నదమ్ములు. ఈ 4 అన్నదమ్ములు కష్టపడి వాళ్ళు పని చేసుకుంటూ వారిలో నుండి కొంత భాగం ఎవరికి ఇవ్వాలి? పెద్దన్నకి ఇవ్వాలి. అంటే మందిరాన్ని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన వాటిని ఎవరు తీసుకుంటారు? అన్న తీసుకుంటారు. అంటే నువ్వు దేవునికి తీసుకొస్తున్నావు. ఇప్పుడు ఆ సేవకుని స్వాస్థ్యం ఎవరు? సేవకుని పాలెవరు?
ఎవరని చెప్పినాడు? నేనే అన్నాడు. అంటే మందిరంలోకి వచ్చేటువంటి భాగం ఏమవుతుంది ఇప్పుడు? సేవ. బాగుంది. సో ఇప్పుడు ఈ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఈ నలుగురు అన్నదమ్ములు ఎవరి పిల్లలు? ఒక్క తండ్రి పిల్లలు. ఇప్పుడు ఆ తండ్రి వల్లే ఆ తండ్రికి 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. అర్థమైందా? 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు ఆ 12 మందిలో ఒక అన్న సపరేట్ అయ్యిండు, ఆ అన్న నుండి వచ్చిన పెద్ద కుమారుడు సపరేట్ అయ్యిండు. మరి ఇప్పుడు ఆ కుటుంబం అంతా సపరేట్ అయింది, ఆ వంశంతో సపరేట్ అయింది. ఇప్పుడు మిగిలిన ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 11 మంది. ఈ 11 మంది ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ సపరేట్ అయిన అన్న ఉన్నాడు కదా, 12 మందిలోని సపరేట్ అన్న ఉన్నాడు కదా, అన్నకు 10% ఇవ్వాలి. ఈ అన్నకు పుట్టిన 5 కుమారులు ఉన్నారు కదా, ఈ 5 కుమారులు ఒకరు సపరేట్ అయిన 4 బాధ్యత ఎవరిది అంటే ఈ కుటుంబానికి. ఇవి వచ్చిన 10%. అంటే ఈ 11 మంది ఈ ఒక్క కుటుంబాన్ని పోషించాలి. ఈ ఒక్క కుటుంబంలో 4 అన్నదమ్ములు మిగిలిన కుటుంబాన్ని పోషించాలి. ఇద్దరి మధ్య బాధ్యత. మీరు ఇలా పోషించండి. మీరు ఏ తప్పిదమ్ములు చేస్తున్నా